మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆయన తండ్రి, మమ్మలను మా కుటుంబాలను ఇంతవరకు కాచి కాపాడి సజీవులుగా ఉంచి తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి పునరుత్థాన దినాన మీ పిల్లలమైన మేము ఈ గుడుగుల గ్రామంలో చిన్న మందిగా కూడుకుని తండ్రి, మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యములు వినడానికి, ఆ మాటల ప్రకారంగా మేమందరము బ్రతకడానికి, మీరిచ్చే పరలోక రాజ్యానికి వారసులు కావడానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరిట మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, నీ దాసుడైన నేను నీ పక్షముగా నిలబడి తండ్రి, మీ గ్రంథంలో నుండి నాయన మీ మాటలను తండ్రి మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సంయోజితమైన జ్ఞానము మీ ఆత్మ సహాయం నాకు అందించండి తండ్రి. వినిచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయము దయచేయండి నాయన. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టేసే వారిగా ఉండకుండా తండ్రి, వెన్న మాటలు తండ్రి గ్రహించుకుని మా హృదయంలో భద్రపరచుకుని తండ్రి, ఆ మాటలకు లోబడి తండ్రి, ఆ మాటల ప్రకారంగా బ్రతికి మీరు ఇచ్చే పరలోక రాజ్యాన్ని మేము అందరం చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, వెతబడుచున్న వాక్యములు దృష్టిలో చెప్పుకోకుండా మా అందరి హృదయాలలో 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలింప చేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని మీ ప్రియ కుమారుడు మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట క్షమ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైనటువంటి వందనం తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు అబద్ధ బోధకులను గుర్తించడం ఎలా. అబద్ధ బోధకులను గుర్తించడం ఎలా అనే పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రపంచంలో అనేక మంది బోధకులు ఉన్నారు. క్రైస్తవ ప్రపంచంలో అనేక మంది సేవకులను పడినవారు, దైవజనాలను పడినవారు, సువార్థికులను పడినవారు అనేక మంది ఉన్నారు. ఉన్నారండి? చాలా మంది ఉన్నారు. అయితే వీళ్ళందరూ తిరిగి మనం వెళ్ళి మీరు అబద్ధ బోధకుల, మంచి బోధకుల అని అడిగితే వాళ్ళు ఏమి సమాధానం ఇస్తారు? కాబట్టి ఒక్కడ కూడా నేను అబద్ధ బోధకుని అని చెప్పడు. ప్రతి ఒక్కడు కూడా నేను మంచి బోధకుని అని చెప్తాడు. అవునా? అందరూ మంచి బోధకులేనా? మరి అందరూ మంచి బోధకులు అయితే బైబిల్ గ్రంథంలో అబద్ధ బోధకులు ఉంటారని ఎందుకు తెలియజేశాడు? అవునా? అందరూ మంచి వాళ్ళు అయితే మీలో అబద్ధ ప్రవక్తలు ఉంటారు, అబద్ధ బోధకులు కూడా ఉంటారని మరి వాక్యం ఎందుకు తెలియజేస్తుంది? ఇప్పుడు దేవుడు వల్ల అబద్ధ బోధకులను గుర్తించాలంటే మరి ఎలా? కాబట్టి ఇప్పుడు సమాజంలో బ్రతుకున్నటువంటి మంచి వారిని గుర్తించాలంటే వాళ్ళు చేసే మంచి పనులు బట్టి మంచివాడో కాదు గుర్తించవచ్చు. చెడ్డవాడు గుర్తించాలంటే వారు చేసే చెడ్డ పనులు బట్టి వాడు చెడ్డవాడో మంచివాడో గుర్తించవచ్చు. మరి ఇప్పుడు అబద్ధ బోధకులను గుర్తించాలంటే ఎలా? కాబట్టి పోలీసు వారు ఉన్నారు. పోలీసు వారిని గుర్తించాలంటే వారికి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, వాళ్ళకి కొన్ని స్టార్స్ ఉంటాయి. ఆ స్టార్స్ బట్టి అతను కానిస్టేబులా, హెడ్ కానిస్టేబులా, ఎస్ఐయా, సిఐయా, డిఎస్పియా, ఎస్పీఆ అనేది మనం గుర్తుపట్టవచ్చు. అలాగే డాక్టర్స్ కూడా గుర్తుపట్టవచ్చు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డ్రెస్ కోడ్ని బట్టి, వాళ్ళు వేసుకునే శతస్కోప్ని బట్టి అతను డాక్టరా కాదనేది గుర్తుపట్టవచ్చు. అలాగే లాయర్స్ ఉన్నారనుకోండి, ఒక నల్ల గౌన్ వేసుకుంటారు, అందరూ కూడా కోర్టు దగ్గర తిరుగుతూ ఉంటారు, వాళ్ళు కూడా గుర్తుపట్టవచ్చు. మరి ఈ అబద్ధ బోధకులు మనం ఎలా గుర్తుపట్టాలి? ఎలా గుర్తుపట్టగలం
అనేది ఒకసారి ఆలోచించగలిగితే ఏం లేదు, వాళ్ళు చేసే బోధన బట్టి మనం గుర్తుపట్టవచ్చు. అంతే కదండి. వాళ్ళకి స్పెషల్గా డ్రెస్ కోడ్ ఏమి ఉండదు, అవునా? ప్రత్యేకించి వాళ్ళు ఏమి మనకి అబద్ధ బోధకులుగా కనబడరు, కానీ వాళ్ళు మంచి బోధకుల్లాగానే ఉంటారు. అయితే వాళ్ళు చేసే బోధన బట్టి వాళ్ళు అబద్ధ బోధకుల, సత్యం చెప్పే బోధకులు అనేది మనకు అర్థమవుతుంది. అందుకే ఈ అబద్ధ బోధ చేసే వాళ్ళు ఎలాంటి బోధ చేస్తారో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో చూడగలిగితే అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 24వ వచనం జాగ్రత్తగా చూడండి. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 24. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మును కలవరపరిచి మీ మనసులను చెరుపుచున్నారని వింటిని. వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు కనుక చాలు. ఇక్కడ ఒక అద్భుతమైన మాట రాయబడింది. ఏంటంటే 24వ వచనం, కొందరు మా యొద్ద నుండి వెళ్ళి, ఎక్కడి నుంచి వెళ్ళారట? అపోస్తుల దగ్గర నుంచి వెళ్ళారట. కాబట్టి అపోస్తుల దగ్గర నుంచి వెళ్ళి తమ బోధ చేత మిమ్మును కలవరపరిచి మీ మనస్సులను చెరుపుచున్నారు. ఏం చేస్తున్నారట? తమ బోధ చేత కలవరపరుస్తున్నారట, మనస్సులను చెరిచేస్తున్నారట. అంటే మీరు ఏ బోధ అన్నమాట? కలవరపరిచే బోధ, మనస్సులను చెరిచే బోధ. మన దేవుని పిల్లరా, ఈరోజు ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే సమాజంలో ఎందుకు లేరు? పలాలుగా ఉన్నారు. ఉదాహరణకి మీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. అందరూ నమ్మి బాప్తిస్మం పొందిన వాళ్ళు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడునని బోధిస్తుంటే సడన్ గా ఎవరు వస్తారు? వచ్చి ఏం పర్వాలేదు, మన బాప్తిస్మం తీసుకోకపోయినా పర్వాలేదు, భక్తిగా బ్రతికితే చాలు, నీతి క్రియలు చేస్తే చాలు, నిత్య జీవానికి వెళ్ళిపోతామని బోధిస్తారు. ఇది విన్నటువంటి అనేక మంది ఏమవుతారు? కలవరానికి గురవుతారు. అవుతారు ఎవరు? కాబట్టి ఇదేంటి, బాప్తిస్మం తీసుకోకపోయినా పర్వాలేదా, అయితే మేము ఎలా బ్రతికినా పర్వాలేదా అని చాలా మంది బాప్తిస్మం తీసుకోవడం మానేస్తారు. అవునంటారా కాదంటారా? ఇది కలవరపరిచే బోధ కదా. కాబట్టి చాలా మందిలో అనుమానాలు వస్తూ ఉంటాయి. బాప్తిస్మం తీసుకోకపోయినా పర్వాలేదంట, భక్తిగా బ్రతికితే చాలంట, నీతి క్రియ చేస్తే నిత్య జీవానికి వెళ్ళిపోతామంట అని చాలా మంది ఈ బోధ విని కలవరపడి బాప్తిస్మం తీసుకోవడం మానేసి వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతికి ఎక్కడికి వెళ్ళిపోతారు? నిత్య నరకానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కనుక అనేక మందిని కలవరపరిచే బోధ, అనేక మంది మనస్సులను చెరిచే బోధ ఇది. కాబట్టి ఇలాంటి బోధ చేసే వారి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. అలాగే మరికొంతమంది వచ్చి ఏమంటారంటే, ఏం పర్వాలేదు, సినిమాలు చూడొచ్చు, సినిమాలో ఉన్నటువంటి మంచి తీసుకుని చెడు వేయచ్చు అంటారు. కాబట్టి ఇదే బోధ, ఇది కూడా కలవరపరిచే బోధే, ఇది కూడా మనసులను చెరిచే బోధే, మనస్సులను చెరిచి మనుషులను చెరిచే బోధకి. కానీ సినిమాల్లో ఉన్నటువంటి మంచి తీసుకుని చెడు లేగలవాడు, అది సాధ్యమండి? సాధ్యమండి? మీకు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ ఉంది ఇక్కడ, ఇందులో సగం మంచినీళ్ళు పోసి సగం డ్రైనేజ్ నీళ్ళు పోయింది. పోసి అందులో మంచినీళ్ళు తీసుకుని ఆ డ్రైనేజ్ నీళ్ళు వదిలేయగలమా? సాధ్యం అండి? అది మన వల్ల కాదు. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల సినిమా చూసి అందులో మనం మంచి తీసుకుని చెడుగు వేయడానికి అది సాధ్యం కాదు. ఇలాంటి బోధలు చేస్తున్నారు ఈరోజు చాలా మంది. క్రైస్తవ్యాన్ని కలవరపరిచే బోధ ఇది, క్రైస్తవుల మనస్సులను చెరిచే బోధ ఇది. ఇలాంటి బోధ చేసే వారిని మనం గమనించుకుని ఏం చేయాలంటే, ఇతను అబద్ధ బోధకుడు అని గమనించుకోవాలి, ఇతను దొంగ బోధకుడు అని గుర్తుంచుకోవాలి. విచిత్రం ఏంటంటే వీళ్ళు
అన్ని తప్పులు చెప్పరు. కొన్ని సత్యం చెప్తా ఉంటారు, కొన్ని అసత్యం చెప్తా ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మనం కొన్ని సత్యం చెప్పి కొన్ని అసత్యం చెప్పాం. మనం అన్ని సత్యమే చెప్తాం. ప్రతి దానికి రిఫరెన్స్ ఇస్తాం. రిఫరెన్స్ లేకుండా ఏది కూడా చెప్పం మనం. అలాగే బయట విషయాలు కూడా ఏది కూడా చెప్పం మనం. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని బయట విషయాలు చెప్తా ఉంటారు, కొన్ని బైబిల్లో విషయాలు చెప్తా ఉంటారు. వినేవాడికి కలవం, వినేవాడు మనసు చెడిపోతా ఉంటుంది, తర్వాత మనిషి చెడిపోతుంది. కాబట్టి మన దేవుని పిల్లరా, ఇలాంటి బోధ చేసే వాళ్ళని మనం గమనించుకుని ఇతను అబద్ధ బోధకుడు అని అతను పక్కన పెట్టాలి. అలాగే ఇంకా ఎలాంటి బోధ చేస్తారో మరొక మాట మనం చూడగలిగితే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం జాగ్రత్తగా ఉంటుంది. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. అనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని. అపోస్తలులలో అగ్రగణ్యుడిగా ఉన్న పేతురు గారు తెలియజేస్తున్నటువంటి అద్భుతమైన మాట. మరలా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి, చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము నీకు తెలుపలేదు గాని. యేసుక్రీస్తు వారి యొక్క శక్తిని, ఆయన రాకడను ఎలా తెలపలేదట? ఏమని? చమత్కారముగా కల్పించిన కథలను చెప్పి చెప్పలేదట. కాబట్టి ఈరోజు క్రైస్తవ సమాజంలో ఎక్కువగా ఏం జరుగుతుందో తెలుసండి? చమత్కారంగా కల్పించినటువంటి మంచి మంచి కథలు చెప్తున్నారు ఈరోజు సేవకులు. అవునా? కథలు లేకుండా ఈరోజు ప్రసంగాలు లేవు సంఘంలో. మంచి మంచి గొట్టు కథలు, మంచి మంచి గాగమ్మ కథలు, మంచి మంచి పెట్ట కథలు చెప్పేసరికి ఈ విశ్వాసులు కూడా వాటికి అలవాటైపోయారు. కథలు చెప్పకపోతే వీళ్ళకి వాక్యం విన్నట్టుగా ఉన్నట్లేదు ఈరోజు. ఎందుకంటే దానికి అలవాటు చేశారు కదా ఈరోజు బోధకులు. కాబట్టి కథలకు అలవాటు అయిపోయారు. ఎలాంటి కథలట? కల్పించిన, చమత్కారంగా కల్పించిన కథలు. చమత్కారం అంటే మంచి నవ్వొచ్చే కథలు అనమాట. ఇతను కథ చెప్పేసరికి అలా కనెక్ట్ అయిపోద్ది వాక్యానికి. అప్పుడు అరే భలే చెప్పాడు రా అనుకుంటాం అనమాట. మన దేవుని వల్ల ఈరోజు కథలు చెప్పడానికి వీళ్ళు అలవాటు అయిపోయారు, కథలు వినడానికి విశ్వాసులు అలవాటు అయిపోయారు. మళ్ళాంటి ఎవరైనా వెళ్ళి వాకింగ్ చెప్పాడు అనుకోండి, ఇలా చెప్పాడేంటి, నీకేం అర్థమైందా? మొన్న ఒక ఆయన అంటున్నాడు, నేను ఒక చోట వాకింగ్ చెప్పడానికి వెళ్తే ఇలా చెప్పాడేంటి, నీకేమైనా అర్థమైందా అంటున్నాడంట. చూసారా? అంటే మనం చెప్పేది వాళ్ళకి నచ్చదు. అదే మంచి మంచి కథలు చెప్పామనుకోండి, అరే భలే చెప్పాడు కదా అంటారు. కాబట్టి మన దేవుని పిల్లరా, చమత్కారంగా కల్పించిన కథలు చెప్తున్నాడని కూడా ఎవరైనా గమనించుకోవాలన్నమాట. ఏమని? ఇతను పెద్ద అబద్ధ బోధకుడు, అర్థమవుతుందా? ఇతను పెద్ద దొంగ బోధకుడు అని గమనించుకోవాలి. కాబట్టి కథలు కాకుండా వాక్యం టు వాక్యం చెప్తున్నారు అనుకోండి, ఏమంటాం? సత్యం చెప్పే సేవకుడు అని గమనించుకోవాలి. అమ్మ అర్థమవుతుందా? కాబట్టి కథలు చెప్పేవాడు ఎంత ఇంటర్నేషనల్ స్పీకర్ అయినా సరే వాడు ఏం చేయాలంటే ఈ దొంగ బోధకుడు అని పక్కన పెట్టాలి. అర్థమవుతుందా? అమ్మో ఈ పెద్ద సెలబ్రిటీ కదా, ఇంటర్నేషనల్ స్పీకర్ కదా అని అతను చెప్పి ప్రతిదీ మనం వినకూడదు. కథలు చెబుతున్నాడా వాడు మోసగాడు అని అర్థం, వాడు దొంగ బోధకుడు అని అర్థం, వాడు అబద్ధ బోధకుడు అని అర్థం. అలాగే ఈ దొంగ బోధకులు ఇంకా ఏం చేస్తారో మరొక మాట మనం చూడగలిగితే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం జాగ్రత్తగా ఉంటుంది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గల వారమును దేవుని
దేవుని వలన నియమింపబడిన వారములై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. అపొస్తలుడైన పౌలు గారు అద్భుతమైన మాట తెలియజేస్తున్నారు. 2:17 2 కొరింథీ. మేము దేవుని వాక్యము కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక, కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక అంటే అనేక మంది ఏం చేస్తున్నారు అన్నమాట, అప్పటికే దేవుని వాక్యమును కలిపి చెరిపేస్తున్నారు. ఇప్పుడు మొదటి శతాబ్దానికే, మరి ఇప్పుడు ఇంకా కలిపి చెరిపేశారు. ఏమండి ఇప్పుడు మన దేవుడు అంటే ఎవరైతే కలిపి వాక్యాన్ని చెరిపేస్తున్నారో వాళ్ళందరూ ఎవరు? అబద్ధ బోధకులు. ప్రకటన గ్రంథం చివరిలో ఏం చెప్పాడు? ఒకటి కలపకూడదు, ఒకటి తీసివేయకూడదు అని చెప్పాడు లేదా? ఏమండి కలపకూడదు, తీసివేయకూడదు అని చెప్పినా సరే ఈరోజు కలుపుతున్నారు, తీసేస్తున్నారు. ఇంక వెలుస్తాం. ఏమండి ప్రియమైన దేవుని వారలారా, కాబట్టి ఎవరైతే ఏదైనా తీసుకొచ్చి వాక్యాన్ని కలిపి చెబుతున్నాడా, బైబిల్లో లేని చెబుతున్నాడా, బయట నుంచి తీసుకొచ్చి ఏమైనా చెబుతున్నాడా, అలాంటివన్నీ కూడా చెప్పే వారిని గమనించుకొని మనం ఏం చేయాలంటే ఈతన పెద్ద అబద్ధ బోధకులు అని గమనించుకోవాలి. అర్థమవుతుందండి? బైబిల్లో లేనిది చెప్పే ఏ బోధకుడైనా సరే వాడు అబద్ధ బోధకుడు, వాడు దొంగ బోధకుడు అని గమనించుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల కొంతమంది ఏం చెప్తారంటే పలానా దేశంలో పలానా సంవత్సరంలో అప్పుడు ఇలా జరిగిందని చెప్తారు. మనం అక్కడికి వెళ్ళాం కదా, అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. పైగా ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం జరిగిందని చెప్తాడు. 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాం కదా మనం. కాబట్టి నిజమేమో అనుకుంటాం. కాబట్టి పలానా దేశంలో పలానా సంవత్సరంలో పలానా వ్యక్తి ఇలా చేశాడు అంటాడు, అలా చేశాడు అంటాడు. దానికోసం మళ్ళీ ఒక 20 నిమిషాలు ఒక స్టోరీ చెప్పుకొస్తాడు. అప్పుడు ఏమనుకుంటాం మనం? ఆ స్టోరీలో లీనమైపోయి ఓహో నిజమే కాబోలు అనుకుంటాం. చూసారా? కాబట్టి ఒకటి కలపకూడదు, ఒకటి తీయకూడదు, కానీ కలిపి చెరిపేస్తున్నది ఈరోజు. అందుకే ఈరోజు క్రైస్తవ్యం అనేది కుక్కలు చింపిన విస్తరిగా మారిపోయింది. ప్రియమైన దేవుడు మాట ఈరోజు క్రైస్తవ్యానికి విలువ లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఇదిగో ఈ అబద్ధ బోధకుల వల్ల, ఈ దొంగ బోధకుల వల్ల, వీళ్ళు చేసే దొంగ బోధల వల్ల, వీళ్ళు చెప్పే కట్టు కథల వల్ల, పెట్టు కథల వల్ల ఈరోజు క్రైస్తవ్యానికి విలువ లేకుండా పోయింది. ప్రియమైన దేవుని పిల్లల, కలిపి చెరిపే వాళ్ళు ఎవరైనా ఉంటే వారిని గమనించుకుని ఇతను అబద్ధ బోధకుడు, ఇతను అబద్ధ సేవకుడు అని గమనించుకుని వాళ్ళు పక్కన పెట్టాలి. అలాగే వీళ్ళు ఇంకా ఎలాంటి బోధ చేస్తారు మరొక మాట మనం చూడగలిగితే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం, తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు జాగ్రత్తగా చూడండి. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. తీసారండి? తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1-2. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి, దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. చాలా మంది దేని ఎందుకు లక్ష్యమిస్తారట? అబద్ధికుల వేషధారణ వలన దయ్యముల బోధయందును మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి. దయ్యాల బోధ చేస్తాయా? యేసుక్రీస్తు వారికి బోధ చేసింది మనకు తెలియదా? యేసుక్రీస్తు వారికి బోధ చేసిందా లేదా? నువ్వు దేవుడు కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలన్నట్లు చేసుకుని తిన్నాడు. నువ్వు దేవుడు కుమారుడు అయితే కిందకు దూకు, దేవతలు వచ్చి ఎత్తి పట్టుకుంటారు అన్నది. కాబట్టి ఇప్పుడు మన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు వారికే వాక్యం చెప్పింది మనం చెప్పదండి, మనకు చెప్తుంది. ఎలా చెప్తుంది? దయ్యంలాగా వచ్చి చెప్పదు. కాబట్టి
దయ్యం దేవుని సేవకుడు ముసుగులో వచ్చి చెప్తుంది. అవునా? దేవుని సేవకుడుగా, దైవజనుడుగా, సువార్థికుడిగా వస్తాడు ఎవడో వచ్చి అతని ద్వారా మనకు అబద్ధ బోధ చేస్తుంది. అది మనం ఏం చేసుకోవాలి? గమనించుకోవాలి, గ్రహించుకోవాలి. ఎలా? వాక్యం దగ్గర పెట్టుకుని అతను చెప్పింది బైబిల్ ప్రకారంగా ఉందా లేదా అనేది చూసుకోవాలి. కాబట్టి అది వాక్యానికి సరిపోతుందా లేదా అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రియమైన దేవుని అంటారు. కానీ ఈరోజు చాలా మంది చూసుకోవట్లేదు. కానీ మొదటి శతాబ్దంలో అపోస్తలుడైన పౌలు గారు, శీల గారు వాక్యం చెబుతుంటే బెరయా పట్టణస్తులు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకున్నారట. ఎలా చూసుకున్నారట వాళ్ళు? పౌలు, శీలకు చెప్పిన సంగతులు అలా ఉన్నావో లేవో అని ప్రతి దినము లేఖనాలను పరిశోధించు వచ్చి రాయబడింది. కాబట్టి ఏ సేవకుడైనా సరే వాక్యం చెబుతున్నప్పుడు అది బైబిల్లో ఉందా లేదా అనేది మొదలు చూసుకోవాలి. ఒకవేళ ఉంటే అది వాక్యానికి అనుగుణంగా ఉందా లేకపోతే చెప్పేవాడికి అనుగుణంగా ఉందా అనేది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే వాక్యాన్ని వాడేసుకుంటున్నారు ఈరోజు చాలా మంది. అవునా? వాక్యాన్ని ఎవరి కోసం వాడుకుంటున్నారు? వాళ్ళ కోసం వాళ్ళు వాడుకుంటున్నారు. వాక్యాన్ని మన కోసం మనం వాడుకోకూడదు. వాక్యాన్ని అనేక మంది దేవుడి దగ్గర నడిపించడానికి వాడాలి. అనేక మందిని రక్షణలో నడిపించడానికి వాడాలి. అనేక మందిని పరలోకాన్ని నడిపించడానికి ఉపయోగించాలి తప్ప మన స్వార్థ ప్రయోజనాల కోసం, మన స్వలాభం కోసం మనం ఎప్పుడు కూడా వాక్యాన్ని ఉపయోగించకూడదు. కానీ ఈరోజు చాలా మంది అలా ఉపయోగిస్తున్నారు. మనం ప్రియమైన దేవుని వల్ల ఏమన్నాడు చూడండి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్తున్నాడు. చాలా మంది క్రైస్తవులు ఏమైపోతారట? విశ్వాసం భ్రష్టులు అయిపోతారు. అయిపోయారా? ఆల్రెడీ. చాలా మంది విశ్వాసం లేదు, భ్రష్టులుగా మారిపోయారు. ఎందుకంటే ఇదిగో మోసపరచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును ఏం చేశారు? దృష్టి పెట్టారు, లక్ష్యం ఉంచారు. అందుకే విశ్వాసం లేకుండా భ్రష్టులుగా మారిపోయారు. ప్రియమైన దేవుని భ్రష్టులుగా బ్రతుకుతున్నారు చాలా మంది. కనుక ఎవరైతే దెయ్యముల బోధ చేస్తున్నారో అలాంటి బోధ చేసేవారిని గమనించుకోవాలి. దెయ్యం ఎలా చేస్తుంది బోధ? అబ్రహాము దగ్గర నుంచి ఎలాంటి బోధ చేసింది? ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనా దేవుడు తినవద్దని మీతో చెప్పినా అన్నది. అప్పుడు అవేముంది? అవును తినవద్దు అని చెప్పాడు దేవుడు. అంటే అప్పుడు సగం సత్యం చెప్పింది, సగం అసత్యం చెప్పింది. అక్కడ ఇవి తినగలమో నీ పనులు తెరవబడతాయి అన్నది. అది ఆల్రెడీ సత్యమే. తర్వాత మీరు దేవతలో అయిపోతారన్నది, అది అసత్యం. అవునా? కాబట్టి సగం సత్యం చెప్పింది, సగం అసత్యం చెప్పింది. ఇప్పుడు బోధకులు కూడా అబద్ధ బోధకులు ఏం చేస్తారంటే సగం సత్యం చెప్తారు, సగం అసత్యం చెప్తారు. పూర్తిగా సత్యం చెప్పరు. అక్కడే మనం గమనించుకోవాలి. సగం సత్యం చెప్పి సగం అసత్యం చెప్తున్నాడంటే ఇతను అబద్ధ బోధకుడు గమనించుకోవాలి. ఏమండి? అలాగే ఇంకా ఎలాంటి బోధ చేస్తారో మరొక మాట మనం చూడగలిగితే పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 1, 2, 3 వచ్చిన జాగ్రత్తగా చూడండి పెట్టారు. మనం ఎన్నోసార్లు చదువుకున్నాం ఈ మాట. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరమైన భిన్నాభిప్రాయాలను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరీ చేతలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వారు అధిక లోబులై కల్పన వాక్యములు చెప్పుదురు. చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకుందురు. మీ వలన లాభం సంపాదించుకుందురు. తీసుకురా పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1, 2, 3 వచ్చిన. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి. ప్రజల్లో ఎవరున్నారట? అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. ఏమండి? ఇప్పుడు ఉన్నారండి? ఇప్పుడు కూడా ఉన్నారు. ఈ ప్రవక్తలు అంటాడు ఒకటి వచ్చి. ఏమండి? ఒక దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు వీళ్ళు. చాలా మంది ఉన్నారు ప్రవక్తలు. ఉన్నారండి? ఉన్నారు. వీళ్ళందరూ ఈ రోజు ప్రపంచంలోని ప్రవక్తని అని చెప్పుకున్నవాడు ఎవడైనా సరే అబద్ధ ప్రవక్త అని అర్థం. ఎందుకంటే ప్రవక్తలు ఎక్కడి వరకు ఉన్నారు?
మొదటి శతాబ్దం వరకు మాత్రమే ఉన్నారు. తర్వాత ప్రవక్తలు లేదు. ఉన్నారండి? లేదు. కాబట్టి ఈరోజు నేను ప్రవక్తని అని ఎవరైనా చెప్పుకుంటే వాడు అబద్ధ ప్రవక్త అని అర్థం. అటువలనే మీలోను అబద్ధ బోధకులందరూ వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించు. ప్రభువు మనల్ని కొన్నాడా? కొన్నాడు. ఏమిచ్చి కొన్నాడు? తన రక్తం ఇచ్చి కొన్నాడు మనల్ని. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము అన్నాడు. కాబట్టి తన రక్తం ఇచ్చిన మనందరినీ కొంటే ఆయన కూడా ఏం చేస్తారట? విసర్జించు. తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించు అంటే, ప్రభువును విసర్జించడం అంటే ప్రభువు చెప్పిన మాటలను విసర్జిస్తారు. ప్రభువు చెప్పిన మాటలు పక్కన పెట్టేస్తారన్నమాట. తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించు, తమకు తామే శీఘ్రముగా నాశనం కలుగజేసుకోవచ్చు. నాశనకరము భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. నాశనానికి వెళ్ళిపోయే, నరకానికి వెళ్ళిపోయే భిన్నాభిప్రాయాలు ఎలా బోధిస్తారట? రహస్యంగా బోధిస్తారట. ఏమన్నా అంటే అప్పుడు సౌండ్ తగ్గించేస్తారనమాట. అంటే బయట వాళ్ళు ఎవరికి కనపడకుండా సౌండ్ తగ్గించేసి చాలా జాగ్రత్తగా సంఘంలో ఏ బోధించేస్తారు అవన్నీ వినే వాళ్ళు ఏమనుకుంటారంటే నిజమేమో. ఏమన్నా భిన్నాభిప్రాయాలను రహస్యంగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోగురి చేస్తున్న అనుసరించి నడుతురు. అనేక మంది ఏం చేస్తారంటే వాళ్ళు చెప్పే తప్పుడు బోధ అంటారు, వాళ్ళు చేసే తప్పుడు పనులు చూస్తారు, చూసి వారి పోగురి చేస్తున్న అనుసరించి నడుచుకుంటారు. నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడను. ఎవరిని బట్టి? ఈ అబద్ధ ప్రవక్తలను బట్టి, ఈ అబద్ధ బోధకులను బట్టి ఇదిగో సత్య మార్గం సమాజంలో ఏమవుతుంది? దూషించబడుతుంది. అందుకే ఒక అద్భుతమైన మాట రాయబడింది. ఏమంటే మిమ్మల్ని బట్టి కదా నా నామము అన్య జనుల మధ్య దూషించబడుతున్నది. ఎవరిని బట్టి? అబద్ధ బోధకులను బట్టి, అబద్ధ ప్రవక్తలను బట్టి ఈరోజు క్రైస్తవ్యం అనేది ఈరోజు సమాజంలో అవహేళనగా మారిపోయింది, అపహాస్యం చేయబడుతుంది. ఈరోజు సత్య మార్గం దూషింపబడును. వాడు అధిక లోబులై కల్పన వాక్యములు చెప్పుచు. ఏం చెప్తారట? అధిక లోబులై అంటే బాగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో కల్పన వాక్యములు చెప్పుచు అంటే అన్ని కల్పించే చెప్తారనమాట. ఏమండి? ఒకటి కూడా వాస్తవం చెప్పరు, అన్ని కల్పితాలే. కాబట్టి కల్పన వాక్యములు చెప్పుచు నీ వల్ల లాభం సంపాదించుకుందరు. ఏంటి లాభం? బాగా డబ్బు సంపాదించుకుంటారు అన్నమాట. కాబట్టి విశ్వాసానికి అర్థం కాదు ఇది. కాబట్టి వీళ్ళు ఏ రోజైనా బైబిల్ చదివితే కదా, బైబిల్ చదవరు వీళ్ళు. బైబిల్ చదివితే అర్థమవుతుంది. కాబట్టి బైబిల్ చదవరు కాబట్టి ఆ బోధకులు ఏం చెప్పినా కూడా అది నిజం అనుకుంటున్నారు. బాగా పట్టుకెళ్ళి మార్పులు సమర్పిస్తున్నారు, ఆయన బాగా ఇస్తున్నారని ఇంకా బాగా మంచి మంచి కథలో చెప్తున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, కల్పన వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందరు. ఈరోజు కల్పన వాక్యాలు అలవాటు అయిపోయారు వీళ్ళు. కల్పన వాక్యాలు చెప్పడానికి వీళ్ళు, వినడానికి వాళ్ళు. అలా కల్పన వాక్యాలు చెప్పుకుంటూ, కల్పన వాక్యాలు వింటూ, కాలక్షేపం చేస్తూ అలా జీవితం అంతా గడిపెడుతున్నారు. కాబట్టి ఎవరు కల్పన వాక్యాలు చెప్తున్నారో వాళ్ళందరూ కూడా అబద్ధ బోధకులు అని గమనించుకోవాలి. అర్థమవుతుందండి? కథ మొదలెట్టాడు అంటే అది అబద్ధకులు అని అర్థమవుతుందా? అదే కథ అయినా సరే, అది బైబిల్కి కనెక్ట్ అయినా సరే, కథ చెప్పాడా వాడు అబద్ధికుడు అని అర్థం. కాబట్టి ఇప్పుడు దేవుడు కథలు చెప్పే వాళ్ళందరూ కూడా అబద్ధికులే. అలాగే ఇంకా ఈ అబద్ధ బోధకులు ఏం చెప్తారో మరొక మాట మనం చూడగలిగితే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20 వచనం జాగ్రత్తగా ఉంటుంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్త అని చెప్పుకొనుచున్న యెజెబెలును స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వం చేయుటకును విగ్రహములకు బలి అర్పించిన వాటిని తిరుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. ఏమంటే తీసారా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20 వచనం. తుయతైరా అనే ఒక సంఘానికి అపోస్తలుడైన యోహాను గారు రాస్తున్నటువంటి మాట ఇది. కాబట్టి తుయతైరాలో ఉన్నటువంటి క్రీస్తు సంఘానికి రాస్తున్నటువంటి మాట.
తుయతైర అనే పట్టణంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘానికి అపోస్తులలో అగ్రగణ్యుడిగా యోహాను గారు తెలియజేస్తున్న మాట ఏమని, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. ఒక ఆవిడ ఉందంట, యెజబెలు ఆవిడ పేరు. ఆవిడ ఏం చేస్తుందట, నేను ప్రవక్తని అని చెప్పుకుంటుందంట, ప్రవక్తిని అని చెప్పుకుంటున్నాను. అంతటితో ఆగిందా? ఏం చేస్తుంది ఇంకా? జాగ్రత్త చేయుటకును విగ్రహములకు బలి అర్పించిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. ఏం చేస్తుందట? జాగ్రత్త చేయొచ్చు, ఏం పర్వాలేదు అని చెప్తున్నారు సంఘానికి వచ్చే వాళ్ళకి. ఏమండి ఇంకేం చెప్తుందట? విగ్రహాలకు అర్పించిన వాటిని తినొచ్చు, ఏం పర్వాలేదు అని చెప్పి మోసం చేస్తుందట. బోధించుచు నా దాసులను మోసపరచుతున్నది. దేవుని పిల్లరా, అంటే ఇలాంటి బోధ చేసే వాళ్ళు కూడా ఉన్నారా క్రైస్తవుల్లో? ఇప్పుడు ఉన్నారు. విగ్రహాలు కల్పించిన వాటిని తినొచ్చు, ప్రార్థన చేసుకుని ఏం పర్వాలేదు అని చెప్తున్నారు అంటే వాళ్ళు ఎవరన్నమాట? అబద్ధ బోధకుల, సత్యం చెప్పే సేవకుల? ఏమండి అబద్ధ బోధకులు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, విగ్రహాలు కల్పించిన వాటిని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తున్నప్పుడు ఏం పర్వాలేదు, ప్రార్థన చేసుకుని తినొచ్చు, అది కూడా పదార్థమే, అందులో ఏమి విషయం లేదు, అది కూడా దేవుడు సృష్టించింది అని చెబుతున్నారు అంటే అలాంటి బోధ చేసే వాళ్ళందరూ ఎవరు? అబద్ధ బోధకులు అని అర్థం. అదవుతుందా? కాబట్టి యెజబెలు అనే ఆవిడ మొదటి శతాబ్దంలో తుయతైర అనే పట్టణంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘంలో కొంతమంది దేవుని దోషులనే మోసం చేస్తున్నారు. జాగ్రత్త చేయొచ్చు, విగ్రహాలు కల్పించిన వాటిని తినొచ్చు అని చెప్పి బోధిస్తూ అనేక మందిని మోసం చేస్తుంది. ఇలాంటి మోసం క్రైస్తవ్యంలో ఈ రోజు కూడా అనేక మంది చేస్తున్నారు. అలాంటి బోధ చేసే వాళ్ళందరూ అబద్ధ బోధకులను అర్థం చేసుకోవాలి. అలాగే మరొక మాట, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15-17 వచనాలు కలిసి ఉంటాయి చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం 17వ వచనం కలిసి ఉంటుంది. కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. చాలా తీసారా? కొలసీ పత్రిక 1వ అధ్యాయం 15-17 వచనం. కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుతున్నారు. కొంతమంది ఎలా ప్రకటిస్తున్నారట? అసూయతో ప్రకటిస్తున్నారట, కలహ బుద్ధితో ప్రకటిస్తున్నారట. అంటే అసూయతోటి కలహ బుద్ధితో కూడా ప్రకటిస్తారా? క్రీస్తుని ప్రకటిస్తారండి, ప్రకటిస్తారండి. ఎలాగంటే ఎవరినో ఇతర కంటే ఎవడైనా ఒకవేళ డెవలప్ అయిపోతాడు అనుకోండి, ఆ సేవకుడు తొక్కేయడానికి ఇతను అసూయతో బోధిస్తూ ఉంటాడు. కలహ బుద్ధితో అతని మీద కౌంటర్లు చేసి కౌంటర్ బోధ చేస్తూ ఉంటాడు అనమాట. అతను చెప్పిన బోధన కౌంటర్ చేస్తూ ఇతను బోధ చేస్తున్నాడు. ఇప్పుడు ఇతను కౌంటర్కి మళ్ళీ అతనికో కౌంటర్ ఇస్తూ ఉంటాడు. ఇలా వీళ్ళిద్దరూ జీవితాంతం ఏం చేస్తారంటే ఒకరి మీద ఒకరు కౌంటర్లు ఇచ్చుకుంటూ అసూయతో కలహ బుద్ధితో బోధ చేసుకుంటూ బతికేస్తారు. ఇద్దరు నరకానికి పోతారు. వీళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళందరూ కూడా నరకానికి పోతారు. చూసారా? అసూయతోను కలహ బుద్ధితోను మరికొందరు మంచి బుద్ధితోను క్రీస్తును ప్రకటించుతున్నారు. కనుక ఈరోజు సమాజంలో చాలా మంది అసూయతో బోధించే వాళ్ళు కూడా ఉన్నారు, కలహ బుద్ధితో కూడా బోధించే వాళ్ళు ఉన్నారు. కలహం అంటే గొడవ, ఇలా బోధించారంటే అది పెద్ద విమర్శ అయిపోతుంది సమాజంలో. కనుక ఈరోజు సమాజంలో చాలా మంది సేవలు ఇలాగే ఉన్నారు. ఏమన్నా ఎలాంటి బోధ చేస్తారంటే వాళ్ళు సమాజాన్ని కలవరపరిచే బోధ అన్నమాట. క్రైస్తవ సమాజాన్ని ఏ వైపుకు నేను వెళ్ళాలి, ఏ బోధలోని కొనసాగాలో వాళ్ళ నిర్ణయం తీసుకోలేక కొంతమంది దేవుణ్ణి కూడా విడిచిపెట్టి లోకంలో కలిసిపోయే బోధలు ఈరోజు సమాజంలో జరుగుతున్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఇలాంటి అసూయతో కలహ బుద్ధితో బోధిస్తున్నారు అంటే వాళ్ళందరూ ఎవరన్నమాట? అబద్ధ బోధకులు అని అర్థం. ఏమండి ఇలాంటి బోధ చేసే వాళ్ళందరినీ గమనించుకుని మనం వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టాలి. అలాగే ఇంకా వీళ్ళు ఎలాంటి బోధ చేస్తారో మరొక మాట మనం చూడగలిగితే పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం,
పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పుడు బోధను తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. తీసారా? 3:17 రెండో పేరు. ప్రియులారా, మీరు ఈ సంగతులను ముందుగా తెలుసుకొని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పుడు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. నీతి విరోధుల తప్పుడు బోధలు చేసే వాళ్ళు ఉన్నారు. అలాంటి తప్పుడు బోధల నుంచి మనం స్థిరమైన మనస్సును విడిచి పడిపోకుండా మనం ఏం చేసుకోవాలంట? కాచుకోవాలి. కొంతమంది చేసే బోధ వల్ల కొంతమంది పాపంలో పడిపోతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఒక ఆయన వచ్చాడంట, ఆయన పేరు గుర్తులేదు. ఆయన అంటున్నాడంట, మనం బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధంగా ఉండక్కర్లేదు, ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదు, పరలోకానికి వెళ్ళిపోతామని చెప్పి బోధిస్తాడు ఒక ఆయన. విన్నారా మీరు? కాబట్టి పరిశుద్ధంగా ఉండక్కర్లేదంట, ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదంట, ప్రార్థన చేసుకుంటే చాలంట పరలోకానికి వెళ్ళిపోతామంట. ఎందుకంటే మన దేవుడు క్షమించే దేవుడు అంట. ఏమంటే అర్థమవుతుందా? మన దేవుడు ఎలాంటి క్షమించే దేవుడు అంట. నువ్వు ఎలా తిరిగినా, నువ్వు ఎలాంటి పాపాలు చేసినా, నువ్వు ఎలాంటి తప్పులు చేసినా దేవుడు నీకు క్షమించేస్తాడంట, నీ పరలోకానికి తీసుకెళ్ళిపోతాడంట. చూసారా ఎలాంటి భయంకరమైన తప్పుడు బోధలు జరుగుతున్నాయి? కనుక నీతి విరోధుల తప్పుడు బోధ వల్ల మనం ఏం చేయాలి? పడిపోకూడనట్లు కాచుకోవాలి. మనం కూడా ఎక్కడ పడిపోతున్నాము ఏదైనా తప్పుడు బోధని అని కాచుకోవాలి. అందుకే ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే వాళ్ళకు అనుకూలమైన బోధ చేసే బోధకుల్ని తీసేసుకుంటారు. ఖండించి గద్దించి బుద్ధి చెప్పే సేవకులను ఎవరు పిలవరు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పే సేవకులను ఎవరు పిలవరు, ఇష్టపడ్డ కూడా వాళ్ళకు అనుకూలమైన బోధ చేసే వాళ్ళని పిలుచుకుంటారట. చూస్తారు ఒకసారి తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం వాక్యపాఠం చేసుకున్నాం కదా. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనం. ఎందుకనగా జనులు హితబోధన సహింపక, హితబోధ అంటే సత్యాన్ని సహించక దురదలు గలవారి తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ వరకు పోగు చేసుకొని, తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ వరకు పోగు చేసుకుని, అంటే వాళ్ళకి అనుకూలమైన బోధ చేసే వాళ్ళకి పోగు చేసుకుంటారట. ఏమండి? తమకు అనుకూలంగా చెప్పలేదు అనుకోండి, మళ్ళీ పిల్లలు వాళ్ళు తమకు అనుకూలమైన బోధ చేశారనుకోండి, వాళ్ళు పిలుస్తారట. పోగు చేసుకుని సత్యమునకు చెవినివ్వక కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చును అన్నట్టు వచ్చేసింది. అందుకే ఈరోజు కల్పనా కథల వైపుకే తిరిగిపోయారు అందరూ కూడా. ఏమండి? అపోస్తుల బోధ వైపు ఎవరు లేదు, సత్యం వైపు ఎవరు లేదు, అందరూ అసత్యం వైపు వెళ్ళిపోయారు, కల్పనా కథల వైపు వెళ్ళిపోయారు. అందుకే ప్రియమైన దేవుని వల్ల ఇలా కల్పనా కథలు చెప్పేవాళ్ళు, ఇలా నేర్పోని మాటలు చెప్పే వాళ్ళందరినీ కూడా గమనించుకుని వాళ్ళ అబద్ధ బోధకులని వాళ్ళని పక్కన పెట్టాలి. వాళ్ళ బోధలు మనం వినకూడదు. ఈరోజు అనేక మంది బైబిల్ ట్రైనింగ్ ఉండదు. ఏమంటే ఒకవేళ ఉన్నా ఎక్కడ ట్రైనింగ్ అవుతుందంటే, ఎక్కడైతే అసత్యం చెప్తున్నారో అక్కడ ట్రైనింగ్ వచ్చి అదే అసత్యాన్ని మళ్ళా సమాజంలో ప్రకటిస్తూ ఉంటారు. అందుకే యాకోబు గారు దేవుడు ఒక అద్భుతమైన మాట తెలియజేశాడు. యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 వచనం చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1. యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. నా సహోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. కాబట్టి నా సహోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని. బోధకులు ఏ తీర్పు? తీర్పు కాదు,
కఠినమైన తీర్పు కాదు, మరీ కఠినమైన తీర్పు. విశ్వాసం తీర్పు ఒకటే ఉంటుంది, కానీ బోధకులకి మరీ కఠినమైన తీర్పు. మరీ కఠినమైన తీర్పు ఉందని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండా, బోధకులు కాకుండా బాబు అని చెప్పిన నేను బోధకులు అయిపోతాను, ప్రతి ఒక్కరు బోధకులు అయిపోతాను. కాబట్టి 4 ప్రసంగాలు నేర్చుకోవడం, బైబిల్ పట్టుకోవడం, సంఘం పెట్టేయడం, బోధకులు అయిపోవడం, లేనిపోని పట్టుకథలు కాకరకథలు చెప్పి సమాజాన్ని మోసం చేయడం. కాబట్టి దేవుని పిల్లరా, మనమందరం కూడా ఏ బోధ వింటున్నాం, ఏ బోధ అనుసరిస్తున్నాం అనేది గ్రహించుకుని తప్పుడు బోధలన్నీ పక్కన పెట్టి, తప్పుడు బోధకులను పక్కన పెట్టి, సత్యాన్ని స్వీకరించి, సత్యాన్ని అనుసరించి సమాజంలో దేవుని కోసం ఉన్నతంగా బ్రతికి దేవుడిచ్చే నిత్యరాజ్యానికి చేరుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాట ముగిస్తున్నాను. తలలోచని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆయన తండ్రి, మరి ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు, అమూల్యమైన మాటలు మేమందరం విన్నాం తండ్రి. విన్న మాటలు తండ్రి గ్రహించుకుని తండ్రి, గమనించుకుని తండ్రి, ఎవరు తప్పుడు బోధ చేస్తున్నారు, ఎవరు అబద్ధ బోధకులుగా ఉన్నారో అనేది గమనించుకుని తండ్రి, మేమందరం సత్యాన్ని స్వీకరించి సత్యం చెప్పేవారిని మేమందరం కూడా అంగీకరించి వారు చెప్పే అపోస్తుల బోధలో కొనసాగి మీరు ఇచ్చే పరలోక రాజ్యానికి మేమందరం చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాచి కాపాడండి. మీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ